కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మా పేద మహిళలు అట్టడుగు వర్గాల మహిళలకి ఇబ్బంది పడొద్దు కాబట్టి తెలంగాణలో అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలి, వాళ్ళకు అండగా ఉండాలని ఉద్దేశంతో కేసీఆర్ గారు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి తేవడం జరిగింది. ఈ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఏదైతే తెచ్చిరో అది పేద ప్రజలకే అండగా ఉన్నటువంటి స్కీము. ఆ స్కీముని ఇవాళ ఎవరో ముక్కుమందలు అన్నటువంటి వ్యక్తి ఇవాళ కోర్టులో కేసు వేస్తే దాన్ని కౌంటర్ చేయమని చెప్పేసి కోర్టు చెప్పినా ఈ ప్రభుత్వము దాన్ని అడ్డుకోకుండా దాన్ని కౌంటర్ వేయకుండా ఇవాళ పక్కదారి పట్టియడం కోసం, పేదోళ్ళ కడుపులు కొట్టడం కోసం ఇవాళ అంటే ఏదైతే కౌంటర్ వేయలేదో కౌంటర్ వేయకుండా ఉండడం అంటే ఇవాళ దీన్ని రద్దు చేయాలి, ఎదుటి వాళ్లకు ఛాన్స్ ఇవ్వాలనేటువంటి స్టే తెచ్చుకునేటువంటి పరిస్థితి ఇవాళ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కల్పించింది. కాబట్టి ఈ రేవంత్ రెడ్డికి తెలంగాణ పట్ల, తెలంగాణ ప్రజల పట్ల, పేద ప్రజల పట్ల ఎంత ప్రేమ ఉన్నదో ఇదే నిదర్శనం. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడిన పార్టీ, తెలంగాణ ప్రజల మంచి చెడు చూసుకున్నటువంటి పార్టీ. కాబట్టి ఇవాళ పేద మహిళలు అనేటువంటి పేద వర్గాల కోసం తీసుకొచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఏదైతే ఉందో దాన్ని ఇవాళ మళ్ళా ఆపే కుట్రలు జరుగుతున్నాయి. దాన్ని మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, నిలదీస్తాం. పేద మహిళల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మేము ఎండగడతాం. ఖచ్చితంగా మేము అవి యథావిధిగా కొనసాగేంత వరకు మా ఆందోళన, మా పోరాటం అనేది కొనసాగుతుంది. ఈ పోరాటం నిన్ననే స్టే వచ్చింది. ఇవాళ మేము ఆందోళన రూపం తీసుకున్నాము. ఈ ఆందోళన రూపం అనేది ఇప్పుడు ప్రారంభం మాత్రమే. ఈ నిరసన అనేది పెద్ద ఎత్తున ఇవాళ ఈ ప్రభుత్వం దిగి వచ్చి దానికి ఆన్సర్ ఇచ్చి ఈ పథకాలను కొనసాగించే విధంగా తక్షణమే ఆ స్టేను కూడా వెంటనే ఎత్తివేసే విధంగా ఇవాళ మా స్కీములు ఏవైతే ఉన్నాయో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఏదైతే ఉందో వీటిని కొనసాగే విధంగా ఈ ప్రభుత్వం తక్షణమే ప్రకటన చేయాలి. అదే విధంగా ఇవాళ నువ్వు షాదీ ముబారక్ ఇవ్వడంతో పాటు అధికారంలోకి రావడం కోసం అప్పుడు ఎన్నికల ముందు ఏదైతే 10 గ్రాములు అదనంగా ఇస్తున్నటువంటి 10 గ్రాములు ఇవ్వకపోగా ఈ ఉన్నటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ను కూడా నువ్వు రద్దు చేయాలనేటువంటి కుట్ర జరుగుతుంది. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పేద వర్గాల పట్ల, తెలంగాణ ప్రజల పట్ల చేస్తున్నటువంటి కుట్రపూరితమైన ఆలోచనని ఎండగడదాం. మనం ఖచ్చితంగా మరో ఉద్యమాన్ని చేపట్టి మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఇవాళ పేద వర్గాల కోసం తీసుకొచ్చినటువంటి పథకాలను కాపాడడం కోసం మనం అందరం కూడా ఉద్యమిద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు కళ్యాణ లక్ష్మి గాని, షాదీ ముబారక్ గాని మన మొదట ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు దూరదృష్టితో బాల్య వివాహాలని అరికట్టాలని ఒక దూరదృష్టితో ఆలోచించి ఆ వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకోవడం జరిగింది. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే వాళ్ళు 6 గ్యారంటీలలో ఒక తులం బంగారం ఇస్తాము కళ్యాణ లక్ష్మికి అని చెప్పేసి ఇవ్వకుండా ఎగ్గొట్టాలని చెప్పేసి వాళ్ళు ఈ రోజు వాళ్ళ లాయర్లతోనే అదర్ లాయర్స్ తో వాళ్ళు కేసు వేపించి కోర్టులో అడ్వకేట్ జనరల్ ఏం చేస్తున్నారు, ఆయనకి ఒక కేసుకి ఇంత అమౌంట్ అని ఇస్తారు, మరి ఆయన ఎందుకు రిక్రూట్ చేశారు, ఆయన ఏం చేస్తున్నారు, దాని మీద 4-5 సార్లు కోర్టు వాయిదా ఇచ్చినా కూడా ఎందుకు మీరు కౌంటర్ ఫైల్ చేయలేదు అంటే మీరు 1 కోటి మంది ఆడవాళ్ళని కోటీశ్వరులు చేస్తా అన్నది అబద్ధం. కళ్యాణ లక్ష్మి తీసేయాలి, మేము ఆ తులం బంగారం ఎగ్గొట్టాలి అనేదే మీ మెయిన్ మోటో. కాబట్టి ఈరోజు రేవంత్ సర్కార్ కావాలనే అడ్వకేట్ జనరల్ ని అక్కడ రిప్రజెంట్ చేయకుండా ఈ రోజు ఈ కళ్యాణ లక్ష్మి గాని, షాదీ ముబారక్ గాని ఎత్తివేయాలని చెప్పే కాన్సెప్ట్ తోనే వాళ్ళు ముందుకెళ్లారు. సో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా మహిళల పక్షాన ఉన్నది. అలా దూరదృష్టితో ఆలోచించి ఈ రోజు కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి గాని, షాదీ ముబారక్ గాని దాని ద్వారా ఎంతో మంది ఆడపిల్లలు గ్రాడ్యుయేషన్ వరకు చదువుకుంటున్నారు. సో అలా బీఆర్ఎస్ పార్టీ దూరదృష్టితో ఆలోచించి ఆ స్కీమ్స్ అనేవి తీసుకోవడం జరిగింది. సో దీని మీద బీఆర్ఎస్ ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా స్టేని వాళ్ళు వెనక్కి తీసుకోవాలి. అడ్వకేట్ జనరల్ మళ్ళీ కౌంటర్ వేయాలి, రీకాల్ పెట్టాలి, కౌంటర్ వేయాలని మేము కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి హామీలు ఎట్లున్నాయంటే ఈ దొంగ హామీలు కేవలం కోడిని చూసుకొని ముడుచుకొని శ్రీనివాస్ చూసుకున్నట్టు ముడుచుకొని తినాలి కానీ ముడుచుకున్నాడే కానీ దాన్ని ఏం లేదు. ఇప్పుడు కంటి వెలుగు ప్రోగ్రామ్ తీసేసిండు, అన్ని తీసేస్తున్నాడు. కేసీఆర్ సార్ ఏవేవైతే పెట్టిండో అవన్నీ తీసేస్తున్నారు. అంటే ఇవి ఆయనకు చేత కాక, ఇవన్నీ చేత కాక కోట్లకి ఆయన వేయించిండు అడ్వకేట్ తోటి. ఆయనే కొట్లాడకుండా 4 సార్లు నోటీస్ వచ్చినా గానీ ఈ రోజు కొట్లాడి పోనీకి చేత కాక
ఈ రోజు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నాము, నీకు ఖబర్దార్, మా ఒక్క హామీలన్నా ఇప్పటి వరకు నువ్వు తీసేసినట్టు తెలిసిందంటే నిన్ను వదిలే ప్రసక్తే లేదు. దీన్ని ఈ రోజు ప్రతి ఒక్కరు ట్యాక్స్ కడుతున్నారు, నీ ఇంట్లోకేం తీస్తలేవు, నీ దగ్గరికేం తీస్తలేవు. కాబట్టి దీని మీద ఊకునే ప్రసక్తే లేదు. ఎట్లయితే నువ్వు ఏమేమి హామీలు కేసీఆర్ గారు పెట్టిన హామీలన్నీ తీసేస్తున్నావు, రైతు బంధు తీసేసినావు, దళిత బంధువు తీసేసినావు, కంటి వెలుగు తీసేసినావు. కాబట్టి దీని మీద చాలా ఖండిస్తున్నాము. మేము ఊకునే లేదు. మహిళలని ఈ రోజు కోటేశ్వరాన్ని వేస్తున్నాను, దుర్మార్గునివి. ఈ రోజు నీకేం రోగం వచ్చింది? మహిళలను నేర్పిస్తావు, మొత్తం ఎవరిని పడితే వాళ్ళని నేర్పిస్తున్నావు. అంటే నీకు ఇంత నీచమైన గవర్నమెంట్ ఉన్నందుకు మేము సిగ్గుచేడు అనిపిస్తుంది. మేము చాలా దీనికి ఖండిస్తున్నాము. మేము ఏడికైనా సిద్ధమే. ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉందంటే 6 గ్యారెంట్లను పక్కన పెట్టేసి భూములను దోచుకోవడం. వాళ్ళ తమ్మునికి 5,000 ఎకరాలు జాగిస్తే ఏం ప్రాబ్లం లేదంటే మొన్న శ్రీధర్ బాబు అంటాడు, మా తమ్ముడికి వాళ్ళు బతకడానికి 5,000 గజాలు జాగిస్తే ప్రాబ్లం లేదు, లేడీస్ కి షాదీ ముబారక్ ఇస్తేనంటే ఇబ్బందికరం అంట వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు రౌడీ రాజకీయం చేస్తున్నారు. వాళ్ళు ఆడవాళ్ళని పక్కన పెట్టి వాళ్ళు 2,500 పెన్షన్ ఇస్తానన్నారు, అది పక్కన పెట్టిండ్రు. అది కేసీఆర్ ఇచ్చిన 2,500 2016లో మళ్ళీ 4,000 ఇస్తానన్నారు. వికలాంగులకు వాళ్ళకు 6,000 ఇస్తా అన్నాడు. 6 గ్యారెంట్లకు కప్పిపుచ్చడానికి దానికి ఇవన్నీ డ్రామాలు చేసి రాజకీయంగా వాళ్ళ అన్నదమ్ములకే సేవ్ చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు వేరే ఎవరైనా వాళ్ళ ల్యాండ్ అని డిమాలిషన్ చేస్తున్నాడు. ఎంతో మంది ఇప్పుడు దాకా రంగనాథన్ ఎన్ని అవి డిమాలిషన్ చేసిండనంటే ప్రజల బాధను, వాళ్ళ గోడు, వాళ్ళు ఎంతమంది ఆడవాళ్ళు, వాళ్ళ ఏడుపులు, వాళ్ళ ఉసురు ఆయనకు తలగదగా. ఈ రేవంత్ రెడ్డికి ఇంతగానం చేసినా కూడా ఆయన పాపం ఎక్కడ పోదు. ఎందుకనంటే ఆయన ఆడవాళ్ళ కన్నీరు పెట్టిస్తున్నాడు. షాదీ ముబారక్ ఇవ్వలేదు, కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదు. వాళ్ళ తమ్ములు వాళ్ళట, వాళ్ళ గరీబ్ వాళ్ళట. అందు గురించి వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ వేల కోట్ల జాగాలు ఇవ్వాలంట. అది ఎక్కడైనా కరెక్టా? రేవంత్ రెడ్డికి కంపల్సరీ మేము బుద్ధి చెప్తాము.